ఇప్పుడు చాలామంది ఈవెంట్స్‌లలో ఫేస్ చేసేదేందంటే, ఇన్‌స్టంట్‌గా కొంతమంది ఐఫోన్స్ బట్టి ఇప్పుడు మన ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లో ఏదైతే ఉందో, ఆ ఫోటోగ్రాఫ్‌కి సంబంధం లేకుండా కొంతమంది ఐఫోన్‌లో రీల్స్ షూట్ చేస్తాం. మాకు రీల్‌కి ఇంతివ్వండి, రీల్‌కి అంతివ్వండి అని చెప్పేసని బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. అదొక మంచి ఆలోచనే. కానీ కాపోతే లక్షలు, లక్షలు పెట్టి కెమెరాలు కొని, మనం కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ నేర్చుకొని, చాలా కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్ కొనుక్కొని, వీళ్ళొక 50,000, 60,000 పెట్టి ఒక ఐఫోన్ కొనంగానే, మాకు సినిమాటోగ్రాఫ్ మీద నాలెడ్జొచ్చింది. మాకు ఫోటోగ్రాఫ్ మీద నాలెడ్జొచ్చింది అని చెప్పేసి అనుకోవడం అయితే అది తప్పు ముచ్చట. ఒక ఫోటోగ్రాఫర్ ఏందంటే కొన్ని ఇయర్స్ నుంచి దాన్ని వర్క్ నేర్చుకొని లైటింగ్ అంటే ఏంటిది, షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ, అపర్చర్ ఇవన్నీ ఏందని చెప్పేసి నేర్చుకొనొచ్చినాం. నీకు ఫోన్‌లో అవన్నీ ఏముండవు. నువ్వు ఐఫోన్‌లో ఒకసారి కెమెరా ఆన్ చేసిందంటే ఆటోమేటిక్‌గా అన్నీ చెక్ చేసుకుంటది. చెక్ చేసుకొని ఇన్‌స్టంట్‌గా నువ్వు రీల్స్ చేస్తున్నావు, కస్టమర్‌ని సాటిస్ఫై చేస్తున్నావు. కానీ కాకపోతే ఏందంటే ఫోటోగ్రఫీలో అట్లా కాదు. మేము చేసే వర్క్ గాని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది ఒకటుంటది. మేము సినిమాటోగ్రఫీ చేయని, ఫోటోగ్రఫీ చేయని, ఏదైనా చేయని. నువ్వు ఐఫోన్ పట్టుకొని రీల్స్ చేస్తున్నావు, ఇన్‌స్టంట్‌గా కస్టమర్ తోటి హ్యాపీగా ఉంటున్నావు, మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావు ఓకే. కానీ కాకపోతే అది నువ్వు బయట చూపెట్టడానికి పనిచేయదు. ఒక ఆల్బమ్ గాని, ఒక వీడియో ఎడిటింగ్ గాని అది పనిచేయదు. ఇన్‌స్టంట్ ఆ ఈవెంట్‌నయితే ఏదైతే ఉన్నదో కవర్ చేయడానికి మాత్రమే పనిచేస్తది తప్ప గాని, సో, నువ్వెంత ఐఫోన్‌లో ఫోటోస్ తీసి, రీల్స్ తీసి, క్లయింట్‌కి డెలివరీ చేసినా గాని, అది ఇన్‌స్టంట్ ఆనందమే. కానీ కాకపోతే ఒక ఫోటోగ్రఫీ అనేది ఒక మెమరబుల్. నువ్వు రీల్ చేస్తేవేమో గాని, ఆ మూమెంట్‌ని పట్టుకొని, ఆ అందమైన మూమెంట్‌ని పట్టుకొని కస్టమర్‌కి అయితే ఒక మంచి మెమరీ లాగా అయితే ఉండదు. రీల్స్ అనేది ఇన్‌స్టంటే. ఇప్పుడు మన ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో, మన సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో, అది నీకు జీవితకాలం నీకు గుర్తుండిపోయేలాగా మేము చేస్తాం. ఒక 50,000 పెట్టి ఐఫోన్ కొనంగానే మేము కస్టమర్ తోటి మేము ఇంటరాక్ట్ అయితున్నాం, మేము రీల్స్ చేస్తున్నాం అని చెప్పేసనంటే అది వర్కౌట్ అవ్వదు. నీకంత ప్యాషనెట్‌గా ఐఫోన్ తోటి రీల్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరిని తప్పు పట్టట్లేదు. మీకు అంత ఇంట్రెస్ట్, అంత ప్యాషనెట్‌గా ఉంటే మీరు కెమెరా కొనుక్కోండి, మీరు ఫీల్డ్‌లోకి రండి. మీరు యూనియన్‌లో జాయిన్ అవుతారా? ఎట్లా ఏందనేది ఒక మీ చుట్టుపక్కల ఉన్న దాన్ని చూసుకొని మీరొక మంచి కెమెరా కొనుక్కొని ఫ్రెండ్లీ బడ్జెట్ కెమెరా కొనుక్కోండి. అందరూ ఫీల్డ్‌లోకి రండి. అందరూ ఫోటోగ్రఫీలోకి రండి. అందరం బతుకుదాం. నేను నేను తప్పనట్లేదు. అందరం ఫీల్డ్‌లోకొద్దాం.